ఇంకొకటి చాలా మంది టీవీ షోస్ గాని, మన 'జబర్దస్త్' గాని వీటికొచ్చినప్పుడు ఫస్ట్ కనిపించాలని ఆతృత ఉంటది. తర్వాత కష్టం తట్టుకోలేక ఎళ్ళిపోయిన వాళ్ళు చాలా మందుంటారు. అవును. వాళ్ళని చూసినప్పుడు మీరు గూడా ఎప్పుడైనా నేను వెనక్కెళ్ళిపోదామా తిరిగి, మనకెందుకు తెల్లవారుజామున లెగడం, 5కి అని ఎప్పుడైనా? వెనక్కెళ్ళిపోవాలని అయితే అనిపించదు గానీ, ఒక్కొక్కసారి ఆర్థికంగా మనం కొంచెం స్ట్రగుల్ పడతా ఉంటాం గదా! హ్మ్. హ్మ్. సహజంగా ఏంటంటే, బయట నుండి చూసేవాళ్ళకేంటంటే, ఈళ్ళు టీవీలో కనిపిస్తున్నారు, బాగా డబ్బులు సంపాదిస్తున్నారేమో, డబ్బులొచ్చేస్తున్నాయి. అట్లా థాట్ ఉంటది మైండ్‌లో. కానీ నేను అందరికీ చెప్పేదేంటంటే, టీవీలో కనిపించేంత మాత్రాన డబ్బులు సంపాదించరు. లేతే ఆ ఫేమ్‌ని అడ్డం పెట్టుకొని బయట ఏదైనా ఈవెంట్లు చేసి ఎక్కువ అమౌంట్ సంపాదించుకుంటారు. ఇదొక బ్రాండ్ అంతే. హ్మ్. దీనివల్ల లక్షలు లక్షలు వచ్చేసి పోగు చేస్తే ఏముండదులే గానీ, ఎవరి టాలెంట్‌ని బట్టి ఈ పర్సన్‌కి వాళ్ళు ఎంత ఇవ్వాలనేది ఒక డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు. ఒక హ్మ్. సంస్థ. హ్మ్. వాళ్ళు అంతే ఇస్తారు. అది దాంతో మనం తృప్తి పడాలి తప్ప, నాకింత కావాలి, అంత కావాలి అట్లా ఎప్పుడు డిమాండ్ చేయకూడదు. అలా డిమాండ్ చేస్తే వాళ్ళు కనిపించరింకక్కడ. హ్మ్. ఇంక దాంట్లో మొహమాటం ఏమి లేదు. ఇప్పుడు నీ వాల్యూ ఇదే అనేటప్పుడు ఏంటంటే, నీకు ఆ వాల్యూ అంతే ఉంటుంది. ఇంకెక్కువ కావాలనుకునేటప్పుడు ఏంటంటే, నువ్వు ఇంకో దగ్గర చూసుకోవటమే. హ్మ్. అట్లా ఏంటంటే, అలాగ కొంచెం తక్కువైనా, ఎక్కువైనా అక్కడ వర్క్ చేసుకుంటే, ఆ వచ్చే నేమ్ వల్ల మనకు కొంచెం బావుంటది. బావుండిద్ది. సో, ఎప్పుడన్నా ఒకవేళ మీకు ఇప్పుడికిప్పుడు ఇన్‌కమ్ ప్రాబ్లమ్ అయితే అర్జెంట్‌గా కావాలంటే 'జబర్దస్త్‌లో' ఉన్న టీమ్ లీడర్స్‌లో మీరెవరిని అడుగుతారు కాల్ చేసి ప్రెజెంట్ మనీ? బుల్లెట్ భాస్కర్ అన్న అడుగుతానండి. ఎందుకంటే, నేను ఆయన దగ్గర ఇప్పుడు పని చేస్తున్నాను కాబట్టి, ఒక రక్క ఆయన నా ఓనర్ లెక్క కాబట్టి, ఒక రకంగా నా గురువు లెక్క కాబట్టి, అందరూ సాయం చేసేవాళ్ళున్నా గానీ, అడగటం మాత్రం ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన్ని అడగటమే ధర్మం అన్న నా పరిస్థితి ఒకవేళ ఎలా ఫ్యూచర్‌లో గూడా ఆ! ఒకవేళ మీరు మూవీస్‌కెళ్ళిపోయారు. 'జబర్దస్త్‌లో' టీమ్ లీడర్స్‌ని ఎవరినన్నా సాయం కావాలి అని అడగాలనుకుంటే ఎవరిని అడుగుతారు? భాస్కర్ అన్న అడుగుతానండి. హ్మ్. ఎందుకంటే భాస్కర్ చేస్తారన్న అన్నని నమ్మకమా? అడుగుతాను. ఆయనలో తర్వాత ప్రెజెంట్ ఆయన చేయట్లేదు. శాంత్ కుమార్ గారని హ్మ్. 'షైనింగ్ శాంత్ కుమార్' అని టీమ్ లీడర్‌గా చేశారు. ఆయన హ్మ్. టీమ్‌లో కూడా చాలా స్కిట్‌లు చేశాను. హ్మ్. ఏదైనా పర్సనల్‌గా మాట్లాడితే అప్పుడప్పుడు అన్నయ్యతో మాట్లాడుతుంటాను. అంటే ఆర్థికంగా హెల్ప్ చేయగలరు, ఇస్తారు మనకి తప్పకుండా అనుకునే మీకు నమ్మకమైన టీమ్ లీడర్ ఎవరు? భాస్కర్ అన్నేనండి. హ్మ్. ఎందుకంటే ఆయన బిహేవియర్ దగ్గర నుంచి చూస్తాను. పేమెంటే ఆయన ముందు ప్రాక్టీస్ చేయకముందే పేమెంట్ చేతిలో పెట్టే మనిషి. హ్మ్. అందరూ ఇస్తారు. హ్మ్. బట్ అది రేపు కావచ్చు, లేకపోతే ఒక గంట, 2 గంటల తర్వాత కావచ్చు. పేమెంట్ అందరూ ఇచ్చేస్తారు. 1 డే, 2 డేస్‌లో క్లియర్ చేసేస్తారు. హ్మ్. కానీ భాస్కర్ అన్నకున్న ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు ఆఫీస్‌కెళ్ళి 9:30కి ప్రాక్టీస్ మొదలవుద్దంటే, ముందు డబ్బులు చేతిలో పెట్టి తర్వాత ప్రాక్టీస్ చేద్దాం అంటాడు. హ్మ్. అందుకనంటే ఏ రకంగానే ఆయన ముందు మనీ పరంగా ముందుంటారని నేను అనుకుంటున్నా. హ్మ్. అందరూ ఉంటారు. బట్ ఏంటంటే ఆయన ఇంక కొంచెం అప్‌డేట్ వర్షన్‌గా ఉంటాడని అనుకుంటున్నా. అందుకనే ఏదైనా హెల్ప్ కావాలంటే ముందు భాస్కర్ అన్నని అయితే బుల్లెట్ భాస్కర్ అన్ననే అడుగుతా. ఏదో ఒకటి చేసి మూవీస్ చేశారు, టీవీస్ చేశారు. ఫైనల్‌గా 'బిగ్ బాస్ 9'కెళ్ళాలనేది మీ కల. ఆ! సో, 9 ఎప్పుడు స్టార్ట్ అయిద్ది? నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్‌లో స్టార్ట్ అవ్వచ్చు ఆ! మేబీ. అంతవరకు మీ పోరాటం, పోరాటం, ఆరాటం అన్నీ ఉంటాయి. ఆర్భాటం. జనాలకైతే ఈ తలనొప్పి టార్చరు ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. ప్రేక్షకులను ఒకటే కోరుకుంటున్నా. నన్నైతే 'బిగ్ బాస్ 9' ఖచ్చితంగా పంపించండి. మిమ్మల్ని మరింతగా ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం కోసమే పంపించమంటున్నాను గానీ, డబ్బులు సంపాదించుకోవడం అయితే కాదు. ఎంటర్‌టైన్ చేయి మరి యూట్యూబ్, ఇన్‌స్టాలో ఎంటర్‌టైన్ చేయొచ్చు కదా! చేస్తున్నా. ఇప్పుడు ఆ! ఆటిల్లో పెట్టడం వల్లే కదా! బయటికెళ్తాయి అనుకుంటున్నా. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నా, హ్మ్. మిలియన్స్‌లో చూస్తున్నారు. హ్మ్. యూట్యూబ్‌లో పెడుతున్నా, లక్షల్లో చూస్తున్నారు. హ్మ్. ఇట్లాగే మరి ఇంతమంది చూసి కూడా 'నాగార్జున' గారు ఎందుకు చూడలేదో నాకు అర్థం కావట్లేదు. అంటే 'నాగార్జున' గారు మీ వీడియోలు చూడాలి అంటారు. డిమాండా మీది? డిమాండ్ అండి అది. 'నాగార్జున' గారు మీరు ఖచ్చితంగా నా వీడియో చూడాలి, నన్ను పిలవాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఒక ప్రమోషన్ వీడియో ఏదైనా చేస్తాం. 1,00,000 2,00,000 వ్యూస్ వెళ్తే మనకు డబ్బులిస్తారు. కానీ 'బిగ్ బాస్'కి నేను చేసినన్ని ప్రమోషన్ వీడియోలు ఎవరు ఇప్పటివరకు చేయలే. 'బిగ్ బాస్' తెలుగు 'బిగ్ బాస్' మీద మీరు కష్టపడ్డంత. దగ్గరగా ఒక వీడియో ట్రోల్ చేస్తేనే 2 డేస్‌లో 10,000,000 వ్యూస్ వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి. 'బిగ్ హ్మ్. బాస్' గురించి చేస్తే. హ్మ్. ఒక్క వీడియో 2 డేస్‌లో 10,000,000 వెళ్ళిన వీడియోలు కూడా ఉన్నాయి. హ్మ్. అట్లాగా మొత్తం ఓవరాల్‌గా చాలా వెళ్ళినాయి. అట్లాగా కోట్లాది మందికి మన తెలుగు 'బిగ్ బాస్‌ని' మీ ద్వారా పరిచయం చేశారు. అవును. ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేశాను. పరిచయం కాదు. పరిచయం చేయడే కాదు. ఇది చిన్న షో కాదు. పెద్ద షోనే. హ్మ్. లేపోతే ఇంక కొంచెం దాని మీద అవగాహన కల్పించారు జనాలకి. కల్పించారన్నమాట. 'బిగ్ ఆ! బాస్' షో మీద అవగాహన మీరు కల్పించారు. అవగాహన కల్పించినందుకు మీకు అవకాశం ఇవ్వాలని ఇవ్వాలి. కోరుకుంటున్నారు. ఇవ్వాల్సింది. ఆ! అవకాశం నా కోసం ఇమ్మని అదే అడగట్లేదండి. జనాల కోసం. జనాల కోసం ఇవ్వండి. ఇంకా మరింతగా ముసలా ముతక మూలబడిపోయి ఉంటారు కదండీ! ఏం ఆ! చేయాలో తోచని పరిస్థితుల్లో ఉంటారు ఆ! కదా!
అలాంటి వాళ్ళు కూడా అనుకోకూడదు. కానీ వాళ్ళు చివరి కోరిక ఏముంటదంటే పోయేటప్పుడైనా కాస్త నవ్వుతూ పోదామని ఉంటది. అంటే ఇప్పుడు మీ చూసి నవ్వుతూ చచ్చిపోవాలంటే అలా పోయినా పర్వాలే అంటారు కదా, నవ్వుతూ పోయాడ్రా అని అంటే అంటారు కదా. ఇప్పుడు మీ కామెడీకి బిగ్ బాస్ లో శవాలు కూడా లెగుస్తాయి అంటారు. తప్పదు, శవాలు లెగాల్సిందే. మీ కామెడీకి అసలు మన ఇంట్రడక్షన్ ఒక వింతగా ప్రయోగం చేస్తున్నా. ఒకవేళ మీరు బిగ్ బాస్ 9 కి వచ్చి స్టేజ్ ఎక్కారు, నాగార్జున గారు పక్కన ఉన్నారు, కెమెరా చూసి మాట్లాడండి, ఎట్లా మాట్లాడతారు? నాగార్జున గారితో దేని గురించి మాట్లాడాలి చెప్పండి? నార్మల్ గా మీరు లోపలికి వెళ్తారు, ఇంకొక 10 నిమిషాలు బిగ్ బాస్ హౌస్ లో ఎట్లా మాట్లాడతారు? అందరికీ నమస్కారం అండి. నిజంగా ఈ బిగ్ బాస్ 9 సీజన్లోకి నన్ను సెలెక్ట్ చేస్తారని అసలు ఊహించుకోలేదు. ముందుగా నాగార్జున గారికి అయితే నేను పాదాభివందనాలు చేస్తున్నాను సార్. నిజంగా చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ, మీ చిన్నప్పటి నుంచా? నేను చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ, ఆ శివ సినిమాలో ఆ చైన్ సీన్ అయితే ఇట్లా చుట్టుకోవటం చాలా రోజులు ప్రాక్టీస్ చేసి అవన్నీ చేసి మీరు కాదండి నాగార్జున గారితో మాట్లాడుతున్నా. ఆయన కొంచెం బూస్ట్ చేస్తే తర్వాత నాకు అవుద్దని అట్లాగా సార్. మీరు నాకు అలాగే ఛానల్ వాళ్ళకి కూడా, పేరైతే చెప్పను, ఛానల్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి. ముందుగా ప్రేక్షకులకి నన్ను సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు కాబట్టి మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు ఉమ్మజేయను. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు హౌస్ లోపలికి వెళ్తున్నాను, తట్టాబొట్టా మొత్తం చదువుకొని వచ్చాను, ఇబ్బంది ఏమి లేదు. ఏదైనా ఇబ్బంది అయితే మీకు పంపించండి, ఫస్ట్ వీక్ లోనే పంపించండి, లాస్ట్ వీక్ వరకు ఉంచండి. కప్పు కొట్టి కప్పు చేత్తో పట్టుకొని రా అని తెలుసు కదా, నెత్తిని కట్టుకుని వస్తాను. ఇది మన ల్యాండ్ మార్క్, ఈ ల్యాండ్ అందుకోసం ఉంచాను. ఓకే, థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేసి బిగ్ బాస్ 9 వరకు తీసుకొచ్చినందుకు అని అడుగుతాను. కాదు, మీరు ఇప్పుడు గజనీలా మారిపోతారా త్వరలో? ఒంటి మీద అన్ని రాసుకొని ఎక్కడైనా పడిపోవడం? ఎందుకండి, ప్లేస్ లేకపోతే ఒంటి మీద రాసుకోవాలి. మనకి ఎకరాల ప్లేస్ ఉన్నప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడే రాసుకోవాలి. గజనీలా కూడా మొత్తం రాసుకొని రోడ్ల మీద పరిగెట్టడం అట్లాంటివి ఏం చేస్తారా? చేయొచ్చు, అది శృతి మించిపోతే చేస్తా. ఇక బిగ్ బాస్ సెలెక్ట్ అయిపోయారు, అందులో నా పేరు లేదంటే నా చిన్న మెదడు చిరిగిపోవచ్చు. ఆ చిరిగిపోయినప్పుడు పేరు ఎక్కడైనా రాసుకోవచ్చు. బాడీ మీరు పర్సనల్ గా తీసేసుకున్నారు బిగ్ బాస్ అనేది? సీరియస్ గా అండి, చాలా మంది జోక్ అనుకుంటున్నారు. బిగ్ బాస్ 9 కి వెళ్ళాలనేది నా మెయిన్ టార్గెట్. 9 కాబట్టి 10, 9 కాకపోతే 10 లేకపోతే 11, 12 బిగ్ బాస్ కన్నా వెళ్ళాల్సిందే. పొరపాటు నాతో ఆడుతున్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి చెమటలు పట్టాల్సిందే. వాళ్ళు అంతే. తలనొప్పి తెప్పిస్తానా, ఒళ్ళు నొప్పులు తెప్పిస్తానా పక్కన పెడితే, ఒక తలనొప్పి కూడా మన కంటెస్టెంట్ టీమ్ లో బిగ్ బాస్ లో చెప్పలేము. మీరు ఇంటర్వ్యూ పిలిచినప్పుడే ఒకసారి ఇంటర్వ్యూ పిలిచాడు. లాస్ట్ టైం ఇంటర్వ్యూ పెట్టుకున్నప్పుడు నాకు ఈ జీవితంలో రాని కడుపు నొప్పి వచ్చింది, మీరు అందరికి తలనొప్పి తెప్పిస్తాను, నాకు మాత్రం కడుపు నొప్పి తీసుకొచ్చారు. పవర్ అలా ఉంటది. మరి ఇప్పుడు కూడా కడుపు నొప్పిగా ఉంది, కానీ కొంచెం ఓపిక చేసుకుని మాట్లాడండి, తప్పదు. కాదు, మీరు కళ్ళతో చూసి వాళ్ళకి నొప్పులు రావాలనుకుంటారు ఏమైనా? అట్లాంటివి ఏమో చేతబడి ఏం చేయనండి. ఎందుకంటే నా ముఖమే నాకే చేతబడి చేసినట్టు ఉంటుంది. మళ్ళీ నొప్పులు రావడం కోసం ఎదుటోళ్ళకి చేతబడి చేయటం అంత ప్రయోగం చేయను నేను. మీరు దువ్విని వాడతారా? ఉంటదండి, మర్చిపోయాను ఇందాక ఎక్కడ పడిపోయినట్టుగా. దువ్వం లేకుండా నేను బయటికి రాను. అంటే ఇట్లా అంటే అయిపోద్ది కదా, పెద్ద చిక్కు కూడా పడదు కదా. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక్కొక్క టైంలో నా పక్కన ఎవరు ఉండరు. అది ఎవరు లేని చోటు తిరగడం ఎందుకు? ఎవ్వరు జనాలు లేనప్పుడు కూడా నాకు ధైర్యం చెప్పడానికి నా దగ్గర నా దువ్వునే ఉంటది. దువ్వుకోవడానికి అదే ఉంటది పక్కన. ఎంటికలు సరి చేసుకోవడానికి, లేపుకోవడానికి, దించుకోవడానికి, ఏదైనా చిక్కులు ఉన్నాయి. తల ఇట్లానండి వెనకుందా ఏమైనా? వెనక మొత్తం ఉందిగా, ఫుల్ గా ఉందండి హెయిర్. ఇక్కడ కూడా ఉంటది. మరి ఏందంటారు? స్పెషల్ గా యూనిక్ గా కనబడాలంటే ఒకటి చేయాలి కదా, ఒక ధైర్యం ఉండాలి. కాబట్టి నాకు తెలిసి నేను చేసే ఈ ధైర్యాన్ని మళ్ళీ ఎవరు చేయడానికి కూడా ఇష్టపడరు. అందుకే దీన్ని ఎంచుకున్నాను. ఇంక వేరేది ఏదైనా చేశాను అనుకోండి, ఇలా చేసావు అలా చేసావు అని చెప్పు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.